వేముల రామకృష్ణ అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మరి 16వ తారీఖు నాడు మరి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల మీద పెండింగ్ ఉన్న ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఎంఆర్ఓ ఆర్డీఓ ముట్టడి కృష్ణన్న గారి నేతృత్వంలో మరి చేయనున్నాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందుకు ఏం చెప్పింది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెట్టుకుంటే యూనివర్సిటీ విద్యార్థుల వరకు అన్ని రంగాలలో నిర్వీణమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 20,000 స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నారు, మరి కర్ణాటకలో 15,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు. కానీ ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న తెలంగాణలో 5,500 స్కాలర్షిప్ ఇస్తున్నారు. అది కూడా పెండింగ్లో పెట్టి మరి విద్యార్థులని అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు స్కాలర్షిప్లు రాక ఉన్నతమైన విద్యకు దూరం అవుతూ ఉన్నారు విద్యార్థులు, ఉన్నతమైన విద్యకు దూరం అవుతూ ఉన్నారు. ఒక పక్కన మరి ఉద్యోగాలు వస్తే కూడా ఉద్యోగాలు తెచ్చుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు. మరి ఆ కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికేట్ లేని పరిస్థితులు ఉన్నారు. కాలేజ్ యాజమాన్యం సర్టిఫికేట్ లేకపోవడంతో అనేకమైన విద్యార్థులు మరి సర్టిఫికేట్లు తెచ్చుకోక మరి కాలేజ్ యాజమాన్యాలు జీతాలు చెల్లించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు విద్యార్థులకు భరోసా కల్పించాల్సింది పోయి విద్యార్థులకు గాలికి వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం. మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉత్తగా రాలేదు, దేశం లెక్కలు లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఆర్ కృష్ణ గారు 5 రోజులు ఆమరణ దీక్ష చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనే గొప్ప పథకం వచ్చింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనే గొప్ప పథకం ద్వారా ఈరోజు రిక్షా కార్మికుడు వాళ్ళ పిల్లలు, రిక్షా తోపుడు బండి వాళ్ళ పిల్లలు, చెప్పులు కొట్టుకునే వాళ్ళ పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్, మెడిసిన్ అనేకమైన ఉన్నతమైన విద్య చదువుతుంటే కళ్ళు ఓర్వక ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర చేస్తూ ఉంది. ఇప్పుడు 9 నెలలు గడిచినా కూడా ఒక లిక్కర్కి శాఖ మంత్రి ఉంటారు కానీ ఒక విద్యకి శాఖ మంత్రి పెట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు, ఎంపీలు క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు, స్కైఓవర్లు కట్టుకుంటారు, ఫ్లైఓవర్లు కట్టుకుంటారు, ఎవరు తిరగడానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేక, స్కాలర్షిప్లు కట్టుకోలేక, ఫీజులు కట్టుకోలేక, పుస్తకాలు అమ్ముకొని, ఒక పక్కన భూములు అమ్ముకొని, ఇల్లులు అమ్ముకొని, కిడ్నీలు అమ్ముకొని, రక్తాలు అమ్ముకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరేమో ఢిల్లీ టూర్లకు పోతారు, అమెరికా టూర్లకు పోతారు, అనేకమైన పర్యటనలు చేస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర కృష్ణ అంటా ఉన్నారు, ఈరోజు శాంతియుతంగా చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలంటారు. ఈ రక్తం మరుగుతా ఉన్న విద్యార్థులకి ఒక్కొక్కరు ఇంట్లో అప్పులు చేసుకొని ఫీజులు కడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు సంక్షేమ హాస్టల్ చదివినా చెప్తారుగా. సగం మంది ఈరోజు ఉన్న కాంగ్రెస్లో ఉన్న సగం మంది మేము సంక్షేమ హాస్టల్ చదువుకున్నాం, మేము గురుకుల పాఠశాల చదువుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకున్నాం, స్కాలర్షిప్తో చదువుకున్నామని చెప్పి సగం మంత్రులు అంటారు కదా. మీకు ఇదే సమస్య గతంలో ఎదురైతే మీరు చదువుకునే వాళ్ళ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు సంక్షేమ హాస్టల్కి మెస్ ఛార్జీలు పెంచారు, సంతోషం. అదేవిధంగా సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు కట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంక్షేమ హాస్టల్స్లో ఒక ఐఏఎస్ తయారవుతారు, ఒక కలెక్టర్ తయారవుతారు, ఒక కలెక్టర్లు తయారవుతారు, ఉన్నతమైన స్థాయిలో తయారవుతారు. ఎక్కడ కృష్ణ లాంటి విప్లవ వీరుడు కూడా హాస్టల్ నుంచే తయారవుతారు. కాబట్టి ఎంతోమంది నాయకులు హాస్టల్ విద్యార్థులే ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే హాస్టల్స్లో 30 మంది 40 మంది ఒక బర్రెల మందలాగా ఒక సంక్షేమ హాస్టల్స్ ఉంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక్కొక్క విద్యార్థికి మీరు కార్పొరేట్ స్టైల్లో బిల్డింగ్లు కట్టాలి, సొంత భవనాలు కట్టాలి, ఫ్యాన్లు ఒక్కొక్క దగ్గర మంచాలు పెట్టాలి. మీరు కార్పొరేట్ స్టైల్లో పెట్టి మా విద్యార్థులను చదువును అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. 150,000 కోట్లు ఎవరు జాగిరి, ఎవరు నిధులు అని చెప్పి మీరు 150,000 మూసిస్తుంది కానీ చేస్తారు. మేనిఫెస్టోలో పెట్టిరా, లేకపోతే ఎవరికైనా చెప్పిరా, లేకపోతే వినతి పత్రం ఇచ్చిరా. మీరు కమిషన్ల కోసం ఇప్పుడు సెక్రటరియట్ ఎక్కడ పోయినా కూడా కోడై కూస్తున్నారు. ఇప్పుడు లిఫ్ట్ దగ్గర పోయినా, ఒక పార్కింగ్ దగ్గర పోయినా ఇది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీకు ఏం పనులు ఉంటే కమిషన్లు ఇవ్వండి, 5% కమిషన్లు ఇవ్వండి. కమిషన్లు ఇస్తే ఈ ప్రభుత్వంలో ఏ పని జరుగుతుందని చెప్పి కోడై కూస్తూ ఉన్నారు. మేము ప్రజా ప్రభుత్వం తెచ్చుకున్నాం అనుకున్నాం కానీ కమిషన్ల ప్రభుత్వం మాకొద్దు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినో లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం దింపుడో తేల్చుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కృష్ణ అంటాడు ఈరోజు స్వామి వివేకానంద పుట్టిన దేశం, గౌతమ్ బుద్ధుడు పుట్టిన దేశం అని చెప్పి కృష్ణ అంటాడు. ఇదే భూమిలో ఆర్ కృష్ణ కూడా పుట్టిండు. ఆర్ కృష్ణ కూడా అసెంబ్లీ మీద దాడి చేసి అనేకమైన పోరాటాల కోసం, విద్యార్థుల సమస్యల కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం, స్కాలర్షిప్ల కోసం విప్లవం సృష్టించింది రాష్ట్రంలో. బీసీ విద్యార్థి సంఘం అని చెప్పుకునే గజగజలాడే టైంలో బీసీ విద్యార్థి సంఘంని ఉస్మాన్ యూనివర్సిటీలో బీసీ విద్యార్థి సంఘం స్థాపించి దానికి ఒక చరిత్ర సృష్టించి అసెంబ్లీలో దాడి చేసి ముఖ్యమంత్రులను తీసుకొచ్చి అనేకమైన పోరాటాల ద్వారా ఉత్తగా రాలేవు 2,000 పైన జీవోలు, ఎన్నో అనేకమైన పోరాటాలు, 50 సంవత్సరాల పైన ఉద్యమ చరిత్ర, ఉద్యమ నేపథ్యం ఉత్తగా రాలేదు. కృష్ణనగర్ అంటా ఉన్నారు శాంతియుతంగా చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలంటున్నారు. కానీ
బిడ్డ ఏదో ఒక రోజు చెప్తా ఉన్నాము, ఇప్పుడు ఏదో ఒక రోజు కాదు, ఈ 16 తారీఖున చెప్తున్నాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకొని మీ మంత్రులను అడ్డుకొని తీర్థం. బిడ్డ మీరు ఏం చేస్తారో చేసుకోవాలని కూడా అల్టిమేటం జారీ చేస్తున్నాం. మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, స్కాలర్షిప్ లేకుండా మీరు ఏం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను అణచివేయడానిక? విద్యార్థుల పక్షాన మీరు ఇదేనా మీరు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక పక్క నిరుద్యోగులను మీరు చేస్తూ ఉంటారు, ఉద్యోగుల పక్షాన మీరు అన్యాయం జరుస్తూ ఉన్నారు, రైతుల పక్షాన అన్యాయం జరుగుతూ ఉంది, విద్యార్థుల పక్షాన అన్యాయం జరుగుతూ ఉంది, సకల జనుల పక్షాన మీరు అన్యాయం చేసుకుంటూ కేవలం ఏసీ రూమ్లలో నీలోఫర్ కేఫ్ దాక్కుంటా 6వ ఫ్లోర్లో మీరు ఎంజాయ్ చేయడానిక మీరు ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. మీరు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించకపోతే రాష్ట్రంలో మొత్తం నెల రోజుల నుంచి 144 సెక్షన్ విధించరు. బిడ్డ చెప్తున్నాం, మీకు 144 సెక్షన్ విధించే రోజు వస్తుంది. మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే ఉచ్చ పోసుకునే రోజు కూడా వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం.